హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో గోల్కొండ వీడియోలో మీరు చూశారు కదా, ఏది రాజ్యం చూశారు, దర్బార్ చూశారు, ఎత్తైన గోడలు చూశారు, అంటే వాళ్ళ బందోబస్తు గోడలు చూశారు, అన్నీ చూశారు. ఈ వీడియోలో ఏం చూస్తారంటే లేక్ అంటే నది. ఇక్కడ ఒక నది ప్రవహిస్తుంది అనమాట. గండికోటకు దగ్గరలో ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ఏమనేది తెలుసుకుందాం. ఇదైతే పెన్నా నది అనమాట. మీరు చదివినప్పుడు సోషల్లో వచ్చింటుంది పెన్నా నది. అది ఈ పెన్నా నది. ఇది ఈ ప్రవాహం ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ ఏంటి, ఇక్కడ చూసేదానికి ఎంతమంది వచ్చారు, ఎలా ఉంటుంది అనేది మొత్తం అంతా ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే నేను అక్కడికే వెళ్తున్నా అనమాట. నది దగ్గరికి నడుచుకొని వెళ్తున్నా. చూడండి, ఇక్కడ నడుచుకొని వెళ్ళేటప్పుడు మాత్రము ఆ గాలి, చల్లటి గాలి, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న ఎవరు మనలాంటి ప్రేక్షకులు ఎలా ఉన్నారు ఏమైనా చూడండి. ఆ రాళ్ళ మీద చూడండి ఎట్లా నిలబడుకున్నారు. చిన్న కనిపిస్తున్నారు కదా, దగ్గరికి పోతే వాళ్ళు కూడా బాగా పెద్దగానే కనపడతారు. ఇదే అనమాట పెన్నా నది. ఈ పెన్నా నది కూడా ఇక్కడే చాలా షూటింగ్స్ తీశారులేండి, మూవీస్ చాలా తీశారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కానీ మీకు మన ఛానల్లో లేదు కదా ఈ వీడియో, అందుకని చూడండి. ఇక్కడంతా ఫోటో షూట్ జరుగుతుంది. వీళ్ళంతా కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు టూర్ వచ్చారనమాట. స్కూల్ వాళ్ళు టూర్ వేసుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. ఈ ఫోటో షూట్లో మీరు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నారేమో చూడండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, టూర్కి వెళ్ళిన పిల్లలంతా. ఇక్కడైతే నేను కూడా వెళ్ళే వాళ్ళతో పాటు అడిగా ఎక్కడ ఏమీని. కడప నుంచి స్కూల్లో వాళ్ళు వచ్చారంట, వాళ్ళు కాలేజీ వాళ్ళు ఉన్నారు, స్కూల్ వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళంతా. సరే, ఇదంతా పక్కన పెడితే మీరు చూడండి ఈ వ్యూ పాయింట్స్ ఎలా ఉన్నాయి ఏమనేది. ఇప్పుడైతే నేను చూడండి, ఈ చిన్న చిన్న రాళ్ళు ఎక్కిన తర్వాత పైకి వెళ్ళి అక్కడి నుంచి చూశారనుకో, ఈ పెన్నా నది వ్యూ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ నుంచి రావాలనిపించదు అనమాట. అంత కూలుగా, అంత అందంగా ఉంటుందన్నమాట. సరే, నేనైతే ఎక్కే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, చిన్న చిన్న రాళ్ళు, నేనైతే ఎక్కే ప్రయత్నం చేస్తున్నా. పైకి వెళ్దాము, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చూపించాలి కదా పైన ఏముంది ఏమనేది కూడా. అందుకని నేనైతే ఆ ప్రయత్నం అయితే చేస్తున్నా. ప్రయత్నం అంతా చేసిన తర్వాత ఎలా ఉంది ఏమనేది మీకే తెలుస్తుందిలేండి. అది పక్కన పెడితే తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. కొందరైతే వెళ్తారు, దగ్గర వరకు వెళ్తారు. కొంచెం ఏజ్ అయిపోయిన పీపుల్ అయితే పై వరకు వెళ్ళలేరు కదా, ఓన్లీ కింద నుంచే చూస్తారు. ఆ పైన ఏముంది ఏమనేది మనలాంటి ఎవరైనా యూట్యూబర్స్ కానీ వీడియోస్ కానీ పెడితేనే చూడగలరనమాట, ఏముంది పైన అనేది. అంతే తప్ప వాళ్ళైతే ఎక్కలేరు కదా. కాబట్టి పైన అయితే ఇది ఉందన్నమాట, ఇంతకు మించి ఏమీ లేదు. పైకి ఎక్కిన తర్వాత కూడా మొత్తం ఇలాగ ఉంది. చూడండి, పైకి ఎక్కిన వీళ్ళు ఎలా హాయ్ చెప్తున్నారో మనకు. మీరు కూడా హాయ్ చెప్పండి వాళ్ళకు, సరేనా? నడిచి కాళ్ళు అయితే పీకేస్తున్నాయి ఈ రాళ్ళల్లో. చూశారు కదా, చిన్న చిన్న రాళ్ళు ఎక్కినాక ఎలా ఉంది ఫీలింగ్ అనేది మీరే డైరెక్ట్గా విన్నారు కదా. సరే, తర్వాత వచ్చి అటు సైడ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక సైడ్ ఉందన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఏరియా, మన టెంట్స్ వేసుకునేదానికి. అలాగే టెంట్ హౌస్లు దొరుకుతాయి ఇక్కడ రెంట్కు. ఆ టెంట్ హౌస్లు, ఇక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలనుకునే వాళ్ళ కోసం రూమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో ఇది సేమ్ అంతా ఒకటే ప్లేస్లోనే ఉంది. ఏమంటే ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. అక్కడ ఒకటి అంతే. అంతకుమించి వేరే ఏం లేదు. అంతా గండికోట అంతా ఒకటే. ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతున్నాయి కదా, మొత్తం అన్ని టార్బాల్ పట్టలేసి అవంతా టెంట్ హౌస్లు అనమాట. ఇక్కడ దానికి మళ్ళీ ఏసీ కూడా ఉన్నాయి రూములకు, అది స్టే చేసేదానికి. ఇంకా ఇక్కడ వచ్చి ఇంకా కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. ఈ ఉంది కదా నది, ఈ నది ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళేదానికి రోప్ సిస్టమ్ చూడండి, అక్కడ రైట్ సైడ్లో పెద్ద కనపడతా ఆ రోప్ సిస్టము రెడీ చేస్తున్నారు అనమాట, ట్రెక్కింగ్ చేసేదానికి. ఓకేనా? ఇలాంటిది చాలా ఉన్నాయి గండికోటలో, కానీ ఇవే రూమ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇదే రోపు. వాళ్ళు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి అటు సైడ్కు ఈ రోపును పంపిస్తున్నారనమాట. ఎందుకంటే అదే మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళేదానికి. ఓకే, బాయ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.